ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది ఏమిటి? డబ్బు, పదవి, కీర్తి, కండబలం, బుద్ధిబలం, అందం, బలగం ఇవేవి కాదండి. మరి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది ఏమిటి అంటే శ్రీరామచంద్రుడు చెప్తారు రామాయణంలో, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. ఒక వ్యక్తి యొక్క నడవడే ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది అని. నడవడి మంచిదైతే అతనికి ఉన్న ధనం ఆ వ్యక్తిని ఇంకా గొప్పగా చేస్తుంది. అతనికి ఉండేటువంటి కండబలము, బుద్ధిబలము ఇవన్నీ సహకారి అవుతాయి. అదే కనుక నడవడి లేకపోతే ఆ ధనవంతుడు వ్యసనపరుడు అవుతాడు. నడవడి సరిగా లేనప్పుడు ఒక జ్ఞాని కూడా లోకకంటకుడు అవుతాడు. కాబట్టి మనిషికి నడవడే ప్రధానం. రాముడు ధనవంతుడు కనుక, అందగాడు కనుక, లేదు చక్రవర్తి కొడుకు కనుక, డబ్బున్నవాడు కనుక, కండబలం బాగుంది కనుక మనం పూజించట్లేదు. ఆయన నడవడి గొప్పది కనుక ఆ నడవడికి తోడు ఆయనకు ఉండే మిగతా అన్నీ కూడా అతిశయాన్ని కలిగించాయి. అంతేకాని నడవడి లేని మానవుడు ఆదర్శం కాడు. ఏ వ్యక్తికి అయితే నడవడి బాగుంటుందో ఆ వ్యక్తే తరతరాలకు పూర్తిగా నిలుస్తాడు, ఆదర్శం అవుతాడు, ఆరాధ్యుడవుతాడు. శ్రీరామచంద్ర ప్రభు అలాంటి మహానుభావుడు. ఆ రామచంద్రుడిని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా అదే బాటలో పయనిస్తారు. కాబట్టి మనం కూడా నలుగురు మెచ్చేలాగా రాముడి గుణాలు సాధిస్తూ ముందుకు సాగుదామా? జయ శ్రీమన్నారాయణ.